దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్య ఉన్న దైవజనులు దేవుని వాక్యం అందిస్తారు. తదుపరి మన ఆత్మీయ తండ్రి గారు దేవుని వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిన మీ అందరికీ ఇంతవరకు మరి సాక్ష్యాల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచారు. మీ జీవితాలు ఇంకా ప్రభు గొప్ప కార్యాలు చేయాలని ఈ యొక్క క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జరుగుతున్న ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో పాలు పంచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం నుంచి ఒక మాట మనం చదువుకుందాం. 88వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 88వ కీర్తన మొదటి వచనం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక. చూడండి, ఇక్కడ హేమాను అనే వ్యక్తి మరి ఈ కీర్తన కొరహ కుమారులు రాశారు, కానీ మరి రచించిందైతే హేమాను గారు అనే మాట ఇక్కడ ఉంది. అయితే ఈయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ టైంలో అంటే రాత్రి వేళ నేను దేవుని సన్నిధిని మొరపెడుతున్నాను. ప్రార్థనకు చేయడానికి ఒక సమయం అంటూ లేదు. మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎందుకంటే విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. రోజు మనం ప్రార్థన చేయాలి, ప్రతిదినం కూడా. చాలాసార్లు ఏంటంటే ఒక ఆదివారానికో ఒక శుక్రవారానికో ఏదో ఒక రోజుకి పరిమితి అయిపోకుండా ప్రతిదినం ప్రార్థన చేయాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. హేమాను అతని జీవితంలో మనం చూస్తే చాలా బలహీనతల్లో ఉన్నాడు ఆయన. చూడండి, ఒక్కసారి మీరు 88వ కీర్తనలోనే 4వ వచనం చదివితే, సమాధిలోనికి దిగువారు వలె నేను ఒకనిగా ఎంచబడి తిని. అంటే అతని జీవితం ఎలా ఉందంటే చాలా బలహీనుడిగా ఉన్నాడు. అతనికి ఉన్న అనారోగ్యాన్ని బట్టో లేదంటే అతనుకున్న మరి కొన్ని పరిస్థితులను బట్టి ఎలా ఉన్నాడంటే ఆయన సమాధిలోనికి దిగువారు వలె ఎంచబడ్డాడంట. అలాంటి పరిస్థితులు కలిగినప్పుడు కూడా హేమాను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మనకి ఇంకా మంచి పరిస్థితులు ఉన్నా సరే మనం ఏం చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయండి అంటే చాలామందిలో ప్రార్థన రావట్లేదు. 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చెదరు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అని మనకు తెలుసు, కానీ మనం అయితే ఆయనకి ఏం చేయలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. వినని వారికి చాలామంది ప్రపంచంలో మొరపెట్టుకుంటున్నారు. వినే దేవుడు మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన వినే దేవుడు. అందుకే ఇక్కడ హేమాన్ అయితే తనకున్న బలహీనతలో సమాధిలోనికి దిగే పరిస్థితి, అంటే ఇక ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, మరణానికి దగ్గరలో సమీపంగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవునికి ఆయన మొరపెడుతున్నాడు. రెండవది చూడండి, ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడంటే 13వ వచనం కూడా చదివితే, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఏ టైంలో చేస్తున్నాడు చెప్పండి? ఉదయమున నా ప్రార్థన ఎదుర్కొనును. అంటే ఆయన పరిస్థితి మీకు తెలియజేశాను. ఆయన పరిస్థితి ఎలా ఉంది? సమాధిలోనికి దిగివాని వలె అయిపోయాడు. ఆయన శరీర బలహీనతను బట్టి ఎన్నో అనారోగ్యాలు కావచ్చు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే మరి హేమాన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? రాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రెండో అనుభవం చూస్తే ఆయన ఎప్పుడు చేస్తున్నాడు? ఉదయమున నా ప్రార్థన ఎదుర్కొనను. ప్రతి క్రైస్తవుడు
ప్రతి క్రైస్తవురాలు లేదంటే ప్రతి విశ్వాసి కూడా ఉదయాన్నే మనం ప్రార్థన చేయాలి. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే యేసు ప్రభువారే. చెప్పండి, ఎవరు చెప్పండి? యేసు ప్రభువారి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన లేచి ప్రార్థన చేస్తున్నారట. కొండకు వెళ్ళి ఏకాంత ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువారే ప్రార్థన చేస్తే మనం చెయ్యాలా వద్దా? చెప్పండి, మనం చెయ్యాలి. కానీ చాలామందికి ఏం కుదరట్లేదు. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి వారికి సమయము లేదు. ఇక్కడ హేమాన్ అనే భక్తుడైతే తన జీవితంలో మరి నిజంగా చెప్పాలంటే ఆయనలో ఇంకో అనుభవం ఉంది. చూడండి, 18వ వచనం మీరు చదివితే, నా ప్రియులను స్నేహితులు నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. చూడండి, ఇక్కడ మరి హేమానుకున్న ప్రియులు లేదంటే బంధువులు, రక్త సంబంధులు అందరూ ఏమైపోయారు? దూరం అయిపోయారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒంటరితనం. ఒకటి బలహీనతలో ఉండి ప్రార్థన చేశాడు, రెండోది ఒంటరితనం. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు బంధువులు స్నేహితులు అందరూ ఏమైపోతారు? దూరం అయిపోతారు. వీళ్ళు యేసు ప్రభువును నమ్ముకున్నారు, లేదంటే మా కులంలోంచి వీళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం కదా. అయితే అలాంటి పరిస్థితులు వచ్చాయి. మరి బంధువులందరూ కూడా దూరం అయిపోయారు. చీకటియే నాకు బంధువర్గమాయను. మరి ఇంకా చీకటే ఆయనకి సమీపంగా ఉంది అని చెప్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉదయమున ఆయన ప్రార్థన మరి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడో అనుభవం చూస్తే చూడండి, 9వ వచనంలో, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నవి యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి దినము ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. ఎలాంటి పరిస్థితి? బాధ చేత ఆయన కన్నులు ఏమవుతున్నాయి? క్షీణించిపోతున్నాయట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా అలాంటి సమస్యలు ఉన్నాయంటారా? చెప్పండి. దేవుడు మనకి మంచి పరిస్థితులు ఇచ్చారా లేదా? మనం అన్నీ కూడా చక్కగా ఏమండి మంచి ఆహారం తింటున్నాం, మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాం, చక్కని గృహాలు, వాహనాలు అన్నీ ప్రభు ఇచ్చాడు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఇక్కడ మందిరంలో దైవజనులు మరి అపోస్తలు విజయ్ కుమార్ గారి వాక్యము, డాక్టర్ జాన్ వెస్లీ గారి వాక్యము, బ్లెస్సీ వెస్లీ గారి వాక్యం విని ఎంతగానో బలపరచబడుతున్నాం. అయితే మన జీవితాల్లో మరి అన్ని శ్రమల్లో, అన్ని కష్టాల గుండా మనం ప్రయాణం చేస్తున్నామంటారా? చెప్పండి. ఒకవేళ అలాంటి శ్రమల్లో ఉన్నా సరే ఒక ధైర్యంతో కూడిన మాట ఏంటంటే, హేమాను అన్ని కష్టాల్లో ఉండి అన్ని శ్రమల్లో ఉండి ఏం చేస్తున్నాడు? ప్రతిదినము దేవునికి మొర్ర పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనమైతే ఏం చేస్తున్నాం చెప్పండి? మీరు నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని కొరకు మరి మొర పెడుతున్నారా? ప్రార్థన ఆలకించు దేవా, సర్వశరీరం నీ వద్దకు వచ్చేదరని మనకు తెలుసు, కానీ మనం దేవునికి ఏం చేయలేకపోతున్నాం? మొరపెట్టలేకపోతున్నాం. ఒక కష్టం రాగానే, ఒక శ్రమ రాగానే, ఒక ఇబ్బంది రాగానే ఇంకా ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. ఇక్కడ హేమాన్ అయితే దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాడు, రాత్రివేళ ప్రార్థన చేస్తున్నాడు, ప్రతి దినం కూడా దేవునికి మొర్ర పెడుతున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో, చెప్పండి, అనుకూల పరిస్థితులు కాదు, ఆయనకన్నీ కూడా శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో దేవునికి మొర్ర పెడుతున్నాడు. మనం కూడా మన జీవితాల్లో కూడా ఒకవేళ ప్రతికూలమైన అనుకూలమైన మనం దేవునికి మొరపెట్టాలి. ప్రార్థన మనకి ఒక ఊపిరిగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. దానియేలుకు ఒక ఛాలెంజ్ వచ్చింది. ఏంటో తెలుసా? ఎవరైనా దేవునికి మొరపెడితే, మనం చేసుకుంటే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయమన్నప్పుడు భయపడలేదు దానియేలు. భయపడ్డా? చెప్పండి. అనుదినము ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తీసి తన చేతులు ఎత్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటంటే ధైర్యంతో కూడినది. ప్రార్థన అంటే ఒక ఛాలెంజ్ అనమాట. మనం లోకంలో ఉన్న వాటిని జయించాలంటే మనకేం కావాలి? చెప్పండి, ఏం కావాలి? ప్రార్థనా శక్తి కావాలి. AK-47 గన్న కన్నా మరి అంతకన్నా బలమైన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన ఆయుధం కలిగి ఉంటే మనం అన్నిటినీ జయించగలం.
ఈరోజు చాలామంది జయించలేకపోతున్నారు, ఓడిపోతున్నారు. కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం వారిలో కనపట్టలేదు. హేమాను ఏ విధంగా ప్రార్థించాడో మనం కూడా అలా ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన చేయడం ద్వారా మరి మన జీవితాలు ఏమవుతాయంటే పరిశుద్ధపరచబడతాయి. ప్రభు యొక్క స్వరూపంలోకి మనం వస్తామండి. అందుకే ఆయన ప్రార్థన చేయమన్నారు. ఏమండి, నేను ప్రార్థించాను, మీరు కూడా ప్రార్థన చేయండి అని ప్రభు మనకి ఒక మంచి మాదిరి ఆయన చూపించారు. కనుక ఈరోజు మనందరూ కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. మరొక మాట చూద్దాం. చూడండి, 119వ కీర్తనలో ఇక్కడ భక్తుడు కూడా ఒక్క 2 మాటలు నేను చెప్తాను, సమయం తక్కువ కనుక. 119వ కీర్తన 18వ వచనాన్ని మనం చదివితే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులను తెరువము. చాలండి. చూసారా, భక్తుడు ఇక్కడ 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అంటే కన్నులు తెరవకపోతే ఆశ్చర్యకరమైన సంగతులను, ఆశ్చర్యకరమైన కార్యాలను మనం చూడలేం. చూడండి, మరి మనందరికీ కన్నులు ఉన్నాయి, నేత్రాలు ఉన్నాయి. అయితే భక్తుడు కూడా ఏమంటున్నాడంటే ఆత్మీయ నేత్రాలు తెరవమంటున్నాడు. ఏ నేత్రాలు? శారీరకంగా మన కళ్ళుతో అన్నీ చూస్తున్నాం, కానీ ఈ కళ్ళు కాదు. ఏ కళ్ళు కావాలి మనకి? ఆత్మీయ నేత్రాలు. ఎవరైతే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో వాళ్ళు తప్పకుండా ప్రభు యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను వాళ్ళు ఏం చేయగలరు? చూడగలరు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి. ఆ వాగ్దానాలన్నీ మనం నమ్మితే ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మన కన్నులను తెరవ చేయమని ప్రార్థన చేయాలి. ఈ లోకం వైపు కాదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మో. కాబట్టి లోకంలో మనం చూడకూడదు కదా. మరి మన కన్నులు అక్కడ మూసుకోవాలి. ఎక్కడ తెరవాలి చెప్పండి? దేవుని సంబంధించిన విషయాల్లో, పరిశుద్ధమైన విషయాల్లో, ప్రభువును గూర్చిన విషయాల్లో మన కన్నులు తెరవబడాలి. లోక సంబంధమైన విషయాల్లో మన కన్నులు ఏం చేయబడాలి? మూయబడాలి. అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా మన కన్నులు త్రిప్పివేయబడాలి, మన కన్నులు తెరవబడాలి. ఎవరిని చూసే కన్నులు కావాలి మనల్ని? ప్రభువు చూసే కన్నులు. అందుకే భక్తుడు అడుగుతున్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరవచేయమని మరి ఇక్కడ చెప్తున్నాడు. మన కన్నులు తెరవబడినప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన సంగతులను ప్రభు జరిగిస్తాడని మీకు నేను తెలియజేస్తున్నాను. చూడండి, 2వ మాటగా మనం చూస్తే అదే 119వ కీర్తన 28వ వచనం మనం చదివితే, 119వ కీర్తన 28వ వచనం, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. చాలండి. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఒక వ్యక్తిని స్థిరపరిచేది ఏంటంటే దేవుని వాక్యమే. ఏమంటే ధనం స్థిరపరచదు, ఉద్యోగం స్థిరపరచదు, ఆస్తిపాస్తులు స్థిరపరచు. భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. దేవుని వాక్యము స్థిరపరిచేది. ఒకవేళ ఇక్కడ నిలబడిన నేను కూడా ఒకప్పుడు మరి యవన కాలంలో ఉన్నప్పుడు మరి దేవుని మందిరానికి రానప్పుడు ఆ టైంలో నేను చాలా భయంకరంగా ఉండేవాడిని. ఎన్నో వ్యసనాలు, ధూమపానం, మద్యపానం, భయంకరమైన వ్యక్తిగా ఉండేవాడిని. క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి నడిపించబడిన తర్వాత మరి దైవజనులు అపోస్తులు విజయ్ కుమార్ గారి వాక్యం ద్వారా మరి నేను మారుమనసు పొంది రక్షించబడ్డాను. దేవునికి స్తోత్రం. లేకపోతే మరి నేను ఏమయ్యేవాడిని అంటే లోకంలో ఎప్పుడో పడి చెడిపోయేవాడిని. ఒకవేళ ఈ రోజు నేను ఉండేవాడిని కాదేమో, బ్రతికుండేవాడిని కాదేమో. ప్రభు తన వాక్కు చేత నన్ను ఆయన బాగు చేశాడు. నా జీవితాన్ని ఆయన స్థిరపరిచారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఈరోజు నేను చెప్పగలను, ఆయన నన్ను స్థిరపరిచాడు. భక్తుడైన దావీదు కూడా అంటున్నాడు, 40వ కీర్తన 2వ వచనం మీరు చదివితే, 40వ కీర్తన 2వ వచనం మీరు చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. నా అడుగులు ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఆయన బండ మీద నిలిపి నా పాదములను స్థిరపరిచెను. ఒకప్పుడు ఎక్కడుందంటే నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. లోకంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా స్థిరత్వం ఉండదండి.
యేసు ప్రభువారి వాక్యం ద్వారా ప్రతి వ్యక్తి ఏం చేయబడుతున్నారంటే స్థిరపరచబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఆయన వాక్యం మనల్ని స్థిరపరిచేది, ఆయన వాక్యం మనల్ని బలపరిచేది. నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధల్లో నెమ్మదిచ్చింది. ఈరోజు మనం చూసినట్లయితే ఏంటి అంటే దేవుని వాక్యమే. ఆయన వాక్యం ద్వారా స్థిరపరచబడుతున్నాం. భక్తుడైన దావీదు కూడా అదే మాట చెప్తున్నాడు, నా అడుగులు క్రీస్తు అనే బండ మీద ఆయన స్థిరపరిచాడు. ఈరోజు నువ్వు స్థిరపరచబడితే నిజంగా ప్రభువులో ఆనందించగలవు, ఆయన మహింపరచగలవండి. ఇంకా చివరి మాట చూద్దాం, చూడండి 119వ కీర్తనలో 36వ వచనం చదవండి. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నును త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. చాలండి. చూడండి, ఇక్కడ 3వ మాట ఏంటంటే ఆయన చెప్తున్న మాట, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. హృదయాన్ని త్రిప్పమని భక్తుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ హృదయము సరిగా లేనప్పుడు లోక సంబంధంగా మరి జీవిస్తూ ఉంటాం. హృదయాన్ని త్రిప్పమని ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడ భక్తుడు చెప్పండి? హృదయము సరిగా ఉన్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. 51వ కీర్తనలో దావీదు గారు కూడా అంటారు, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. అంటే ఆ హృదయము స్థిరంగా లేదు, ఆ హృదయం త్రిప్పబడిపోయింది. అందుకే